ఒక భార్య, 5గురు భర్తలు. వినడానికి ద్రౌపది పాండవుల గురించి చెప్తున్నట్టు అనిపిస్తోంది కదా. కానీ నేటి ఆధునిక కాలంలో కూడా మన దేశంలోని ఈ సంప్రదాయం ఇంకా సజీవంగా ఉందంటే మీరు నమ్ముతారా? కేవలం ఇదే కాదు, అసలు పోలీసులే అడుగుపెట్టలేని ఒక రహస్య గ్రామం, చనిపోయిన వ్యక్తి మళ్లీ బతికి వచ్చే వింత పండుగ, 1 నెల ఆలస్యంగా జరుపుకునే దీపావళి, ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు మన దేశంలోని ఒక రాష్ట్రంలో ఇప్పటికీ జరుగుతున్నాయి. అయితే ఏంటా రాష్ట్రం? ఎక్కడా లేని వింత ఆచారాలు ఇక్కడే ఎందుకున్నాయి? ఇక్కడి గుళ్లలోకి మనం వెళ్లడం కూడా పాపమేనా? ఇక్కడి మనుషులు ఎవరిని ఎందుకు ముట్టుకొనివ్వరు అనే ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న వింతలు జరుగుతున్నది మరెక్కడో కాదు, టూరిస్టులకు డెస్టినేషన్ లాంటి హిమాచల్ ప్రదేశ్లో. హిమాచల్ ప్రదేశ్ అంటేనే దేవభూమి అని అర్థం. ఇక్కడ ప్రతి అడుగులోనూ ఒక దైవత్వం, ప్రతి గ్రామంలోనూ ఒక పురాతన కథ వినిపిస్తుంది. మొదటగా మనం కిన్నౌర్ జిల్లాలోని అత్యంత వింతైన ఆచారం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇప్పటికీ బహుభర్తృత్వం అనే సంప్రదాయం కొనసాగుతోంది. అంటే ఒకే కుటుంబంలోని అన్నదమ్ములందరూ కలిసి ఒకే అమ్మాయిని వివాహం చేసుకుంటారు. దీనిని స్థానిక భాషలో వోటూర్ ఆచారం అని పిలుస్తారు. మహాభారతంలో ద్రౌపది 5గురు పాండవులను వివాహం చేసుకున్నట్టుగానే ఇక్కడి మహిళలు కూడా తమ భర్తలను సమానంగా చూస్తారు. పాండవులు తమ అజ్ఞాతవాసం సమయంలో ఇక్కడ కొంతకాలం గడిపారని, అప్పటి నుండి ఈ ఆచారం మొదలైందని అక్కడి ప్రజల నమ్మకం. అయితే ఈ కాలంలో కూడా ఇలాంటి ఆచారం ఎందుకుంది అనే సందేహం మీకు రావచ్చు. దీని వెనుక బలమైన ఆర్థిక కారణాలు కూడా ఉన్నాయి. ఒక ఇంట్లో 4 అన్నదమ్ములు ఉండి 4 వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుంటే వారి ఆస్తులు, పశువులు మరియు భూమి ముక్కలైపోతాయి. అదే అందరూ కలిసి ఒకే వివాహం చేసుకుంటే కుటుంబం విడిపోకుండా ఉంటుందని, తద్వారా ఆస్తి విభజన జరగదని వారు నమ్ముతారు. ఈ కుటుంబాల్లో మహిళలే ఇంటి పెద్దగా వ్యవహరిస్తారు. ఆమెకిచ్చే గౌరవమంతా ఇంతా కాదు. పెళ్లి తర్వాత ఒక ఆసక్తికరమైన పద్ధతి ఉంటుంది. ఒక సోదరుడు తన భార్యతో ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు తన టోపీని తలుపు బయట వేలాడదీస్తాడు. అది చూసిన మిగతా సోదరులు ఆ గదివైపు వెళ్లకుండా తమ పనుల్లో నిమగ్నమవుతారు. ఇలాంటి సంప్రదాయాలు మనకు వింతగా అనిపించినా వారి మధ్య ఉండే ప్రేమాభిమానాలు మరియు క్రమశిక్షణ నిజంగా ఆశ్చర్యకరం. ఇక హిమాచల్ ప్రదేశ్లోని మరో రహస్య ప్రపంచం మలానా గ్రామం. ఈ గ్రామాన్ని ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రజాస్వామ్యం ఉన్న ప్రదేశంగా భావిస్తారు. కులు లోయలోని పార్వతీ వ్యాలీలో ఉన్న ఈ గ్రామం మిగతా ప్రపంచానికి చాలా దూరంగా, వియుక్తంగా ఉంటుంది. ఇక్కడి ప్రజలు తమను తాము అలెగ్జాండర్ ది గ్రేట్ సైనికుల వారసులుగా చెప్పుకుంటారు. అందుకే వారి ముఖ కవళికలు కూడా గ్రీకు లేదా రోమన్ ప్రజలను పోలి ఉంటాయి. వారు మాట్లాడే భాష కనాషి అనేది ప్రపంచంలో మరెక్కడా వినిపించదు. ఈ గ్రామంలో ఉండే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. బయటి వ్యక్తులు ఎవరైనా అక్కడి దేవాలయాలను గాని వారి ఇళ్లను గాని తాకకూడదు. పొరపాటున తాకితే భారీ జరిమానా విధిస్తారు. ఒకవేళ మీరు అక్కడ ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులను నేరుగా దుకాణదారుడికి ఇవ్వకూడదు, ఒక కౌంటర్ మీద పెట్టాలి. వారు ఎవరితోనూ కరచాలనం చెయ్యరు. కనీసం శరీరం తగిలినా వెంటనే స్నానం చేస్తారు. అక్కడ పోలీసుల జోక్యం కూడా ఉండదు. ఏదైనా సమస్య వస్తే వారి సొంత గ్రామ కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఇక ఇక్కడ పండుగల విషయానికి వస్తే హిమాచల్ ప్రదేశ్లో బుధీ దీపావళి అనే ఒక వింత పండుగుంది. దేశమంతా దీపావళి జరుపుకున్న సరిగ్గా 1 నెల తర్వాత ఈ పండుగను జరుపుకుంటారు. అది ఎందుకో తెలుసా? పూర్వం ఈ ప్రాంతాలు హిమాలయాల్లో చాలా ఎత్తున ఉండేవి. మంచు కురవటం వల్ల బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. దీనివల్ల శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన వార్త ఈ గ్రామాల ప్రజలకు 1 నెల రోజుల ఆలస్యంగా చేరిందట. అందుకే ఆ వార్త అందిన రోజునే వారు దీపావళి జరుపుకోవటం మొదలుపెట్టారు. అదే నేటికీ కొనసాగుతోంది. నిర్మన్ ప్రాంతంలో దీనిని పహారీ కాశీ అని పిలుస్తారు. ఇక్కడ 3 రోజుల పాటు రాత్రంతా దీపాలు వెలిగించి మహాభారత యుద్ధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. పూర్వం ఇక్కడ జంతుబలులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకుంటున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన ఉత్సవం కహికా ఫేర్. కులు జిల్లాలోని దియార్ గ్రామంలో జరిగే ఈ పండుగలో ఒక వింత ఘట్టం చోటు చేసుకుంటుంది. నౌర్ అనే తెగకు చెందిన ఒక వ్యక్తిని దైవ కార్యంలో భాగంగా ప్రతీకాత్మక బలి ఇస్తారు. అతను స్పృహ కోల్పోయి మరణించినట్లుగా నటిస్తాడు.
కొన్ని గంటల పాటు అతని భార్య గుడి చుట్టూ నాట్యం చేస్తూ తన భర్తను తిరిగి బతికించమని దేవతలను వేడుకుంటుంది. ఆ తర్వాత పూజారుల మంత్రతంత్రాలతో ఆ వ్యక్తి మళ్లీ సజీవంగా లేచి వస్తాడు. ఇది చూడటానికి భయంకరంగా అనిపించినా గ్రామస్తులు దీన్ని పాప ప్రక్షాళనగా, ఆతిని పాప ప్రక్షాళనగా, ఆత్మశుద్ధిగా భావిస్తారు. అలాగే లాహౌల్ లోయలో జరిగే పోరి పండుగ కూడా చాలా ప్రత్యేకం. ఇక్కడ హిందువులు మరియు బౌద్ధులు కలిసి త్రిలోక్నాథ్ ఆలయంలో పూజలు చేస్తారు. ఈ ఊరేగింపులో ఒక గుర్రాన్ని ఎలాంటి రౌతు లేకుండా నడిపిస్తారు. ఆ గుర్రంపై స్వయంగా భగవంతుడే కూర్చున్నాడని వారి నమ్మకం. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయాల్లో కేవలం పూజలే కాదు, యుద్ధ విద్యలు కూడా ఉన్నాయి. తోడా అనే మార్షల్ ఆర్ట్ ఇక్కడ చాలా ప్రసిద్ధం. ఇది నృత్యం, సంగీతం మరియు విలువిద్యల సమ్మేళనం. మహాభారత కాలం నాటి పాండవ కౌరవ యుద్ధాలను గుర్తుచేస్తూ సాథి మరియు పాసి అనే 2 బృందాలు ఈ ఆటలో తలపడతాయి. బాణాలతో ప్రత్యర్థి కాలిని మోకాలి కంటే కింద కొట్టడమే ఈ ఆట ప్రధాన లక్ష్యం. ఎంత వేగంగా కదులుతూ తమను తాము రక్షించుకుంటారో చూడటం ఒక అద్భుతమైన అనుభవం. అలాగే సాజో పండుగ గురించి చెప్పుకోవాలి. కిన్నౌర్ జిల్లాలో జరుపుకునే ఈ పండుగ నాడు తమ గ్రామ దేవతలు కొద్ది రోజుల పాటు స్వర్గానికి వెళ్తారని ప్రజలు నమ్ముతారు. ఆ సమయంలో దేవాలయాలను శుభ్రం చేసి దేవతలను సాగనంపుతూ వారు చేసే వేడుకలు ఆధ్యాత్మికంగా ఎంతో లోతుగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ యొక్క నిర్మాణ శైలి కూడా ఒక ఇంజనీరింగ్ అద్భుతం. ఇక్కడ కత్ఖుని అనే పద్ధతిలో ఇళ్లు నిర్మిస్తారు. అంటే కేవలం రాళ్ళు మరియు దేవదారు చెక్కను మాత్రమే ఉపయోగిస్తారు. సిమెంట్ లేదా ఇనుము అస్సలు వాడరు. ఈ పద్ధతి వల్ల భూకంపాలు వచ్చినా ఆ కట్టడాలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఎందుకంటే అవి భూమి కదలికలకు అనుగుణంగా వంగుతాయి. ఇక్కడి ఆహార సంస్కృతి కూడా అంతే గొప్పది. ముఖ్యంగా ధామ్ అనే విందు భోజనం హిమాచల్ ప్రత్యేకత. బోటీలు అని పిలువబడే వంశపారంపర్య వంటగాళ్లు ఈ భోజనాన్ని ఆకులతో చేసిన ప్లేట్లలో వడ్డిస్తారు. ఇందులో రాజ్మా, కడి, కట్టా వంటి ఎన్నో రుచికరమైన వంటకాలుంటాయి. చివరగా మనం కాంగ్రా జిల్లాలోని పరాగ్పూర్ గ్రామం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ లోహ్రీ పండుగను అమ్మాయిల కోసం జరుపుకుంటారు. దాదాపు 3 శతాబ్దాల క్రితం పరాద్దేవి అనే యువరాణి స్మారకార్థం మొదలైన ఈ ఆచారం నేడు ఆడపిల్లల పుట్టుకను గౌరవించే ఒక సామాజిక వేడుకగా మారింది. అలాగే ఇక్కడ పాములను ఆరాధించే గుగ్గా జాతర కూడా చాలా ప్రసిద్ధం. పాముకాట నుండి రక్షణ కోసం గుగ్గా దేవతను పూజిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రతి ఆచారం వెనుక ఒక గొప్ప ఉద్దేశ్యం, పర్యావరణంపై గౌరవం మరియు సహజీవనం దాగి ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ అంటే కేవలం ఫోటోలకు అందమైన ప్రదేశం మాత్రమే కాదు, అది ఒక సజీవ సంస్కృతి. అక్కడ పర్వతాలు నిశ్శబ్దంగా ఉండవు, అవి పూర్వీకుల కథలను వినిపిస్తుంటాయి. మనం అక్కడకు వెళ్ళినప్పుడు కేవలం ఒక పర్యాటక ప్రదేశంగా కాకుండా ఆ పవిత్ర భూమి యొక్క ఆచారాలను గౌరవించడం చాలా ముఖ్యం. అక్కడ ప్రకృతి మరియు మనిషి విడదీయలేని బంధంతో ముడిపడి ఉన్నాయి. ఈనాటి ఆధునిక ప్రపంచం ఎంత వేగంగా పరిగెత్తుతున్నా హిమాచల్ తన మూలాలను వదులుకోకుండా తన వింతైన ఆచారాలను కాపాడుకుంటూ వస్తోంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వింత ఆచారాల గురించి మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేసి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.